హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇజ్రాయిల్లో జరిగిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంఘటన గురించి. ఇటీవల ఇజ్రాయిల్లో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఇది భారతీయ భక్తులకు మాత్రమే కాక అంతర్జాతీయ భక్తుల హృదయాలను కూడా తాకింది. రథయాత్ర అనేది ఒక పవిత్రమైన ఉత్సవం. ఈ ఉత్సవంలో జగన్నాథ స్వామి, బలభద్ర మరియు సుభద్ర అమ్మవారు రథంలో ఉంచి భక్తులు మళ్ళీ మళ్ళీ ఆకట్టుకుంటారు. రథయాత్ర నిర్వహించడం అంటే వేరు దేశంలో భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని జీవమిచ్చినట్లు ఉంది. భక్తులు తన దైనందిన జీవితం వర్రీస్ మరిచి ఆధ్యాత్మిక శాంతి కోసం రథాన్ని చూస్తారు. రథయాత్రలో రథాన్ని పెద్ద మోసలతో తిరిగిస్తారు. భక్తులు రథం వెనుక నడుస్తూ భక్తి మూలక గీతాలు, భజనలు పాడుతారు. ప్రతి దిశలో భక్తులు తమ మనసును జగన్నాథ స్వామికి అంకితమవుతారు. ఇలాంటి సందర్భంలో ఆత్మశాంతి, ఆనందం మరియు దైవ అనుభూతి కలుగుతుంది. ఇజ్రాయిల్లో ఈ ఉత్సవం ఘనంగా జరిగిందని చెప్పడం వల్ల మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఆధ్యాత్మికత ఎక్కడైనా పరిమితి కాదు. మనసు, భక్తి ఉన్న చోట దైవం అనుసరించును. ఇజ్రాయిల్లోని భక్తులు కూడా రథయాత్ర ద్వారా ఆధ్యాత్మిక శాంతి, శుభం, ఆనందాన్ని పొందుతారు. రథయాత్ర మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మనం మన ఆధ్యాత్మిక జీవితం, ధర్మం, సత్యం మరవకూడదు అని. జగన్నాథ స్వామి రథయాత్ర ద్వారా మనకు చెబుతున్నది భక్తితో జీవించండి, ప్రేమతో జీవించండి, సత్యాన్ని పాటించండి. అన్ని వయసుల భక్తులు పాల్గొన్నారు. భక్తులు రథాన్ని నెగ్గి స్వామిని దర్శించి మనసులో ఉన్న ఆలోచనలను శాంతపరిచారు. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. జరిగే రథయాత్ర మనకు ఒక సందేశాన్ని ఇస్తోంది. భక్తి, సత్యం, ప్రేమ మరియు ఆధ్యాత్మిక విలువలు దేశాలు, భాషలు, సరిహద్దుల పరిమితుల కంటే మించినవి. నిజమైన భక్తి ఉన్న చోట దైవం ఎల్లప్పుడూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ రథయాత్రను చూసి మనం కూడా మన జీవితంలో భక్తి, ఆధ్యాత్మికతను ఎక్కువగా పెంచుకోవాలి. ప్రతిరోజు చిన్న చిన్న పుణ్యకర్మలు చేసి మన మనసును శాంతిగా ఉంచడం ద్వారా మన జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.